హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. విజయవాడలో కొలువై ఉన్న అమ్మవారి గుడి ఉంది కదా, ఇంద్రకీలాద్రి పర్వతం మీద. సో ఎవరైతే దర్శనానికి వెళ్తున్నారో కొంచెం అప్డేట్ వచ్చింది, కీలకమైన అప్డేట్ ఏంటంటే కొన్ని దర్శనాలు నిలిపివేస్తారంట కొంచెం సమయం వరకు. సో భక్తులు ఎవరైతే అక్కడికి వెళ్తున్నారో మెయిన్ 11:45 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు మహా నైవేద్యం అక్కడ కొండ మీద జరుగుతుంది. సో భక్తులు ఎవరైతే ఆ టైంలో వెళ్తారో మీ అందరికి అక్కడ దర్శన భాగ్యం అయితే ఉండదని ఈవో కేఎస్ రామారావు గారు తెలిపారంట. ఎందుకంటే ఆ టైంలో మహా నైవేద్యం జరుగుతుంది, పొద్దునంతా పూజా సేవలు చేస్తారు, తర్వాత దర్శనాలు జరుగుతాయి, తర్వాత మహా నైవేద్యం అనంతరం గుడిని కాసేపు మూసేసి విశ్రాంతి తర్వాత మళ్ళీ సాయంత్రం 3కో 3:30కో తెరిచి మళ్ళీ స్టార్ట్ చేస్తారు, రాత్రి వరకు ఉంటుంది. సో ఈ క్రమంలో కీలకమైన ఆదేశాలు జారీ చేశారు ఈవో కేఎస్ రామారావు గారు. ఏంటంటే 11:45 టు 12:15 వరకు మహా నైవేద్యం కొండ మీద అయితే జరుగుతుంది. సో భక్తులు ఎవరైతే అక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారో అమ్మవారి దర్శనం, ఆ సమయంలో కొంచెం జరుగుతున్న ఎవరు ఇబ్బందులు పడతారని ముందుగా అలర్ట్ అయితే జారీ చేస్తారంట. నెక్స్ట్ కొండ మీదకి వాహనాలు తీసుకురాకూడదట. ఏమన్నా కిందే పార్కింగ్ చేసి వెళ్ళాలంట. కొండ మీదకి బస్సు మీద వెళ్ళాలి, బస్సు మీదే రావాలంట. నెక్స్ట్ అక్కడ ఆలయ అభివృద్ధి పనులు కూడా కొన్ని జరుగుతున్నాయి. సో, కొంచెం సహకరించవలసిందిగా వాళ్ళు కూడా తెలిపారు. ఎవరు ఈవో. చూడండి, ఎక్కడైతే తిరుమల ప్రక్షాళన సీఎం చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టారో, రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు మొత్తం అభివృద్ధి దిశగా స్టార్ట్ అయిపోయాయి. దేవాదాయ శాఖ మంత్రిగా ఆనం రామనారాయణ రెడ్డి గారు ఉన్నారు. మీకు కూడా చెప్తున్నాను. దేవాదాయ శాఖలో ఏవైతే జరుగుతున్నాయో మొత్తం నివేదిక తీయండి. హిందువులు ఉన్నారా? ముస్లిమ్స్ ఉన్నారా? క్రిస్టియన్స్ ఉన్నారా? కన్వర్టెడ్ ఉన్నారా? ఇంకా ఎవరున్నారు? మొత్తం డేటా తీసుకురండి. సో, ఎవరికి ఇవ్వాల్సిన సముచిత స్థానం వాళ్ళకి ఇవ్వండి. పునః పరిశీలించడం అయితే చేయండి. మొత్తానికి దేవాలయ ప్రక్షాళన మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో జరిగాయి. గతంలో చూసుకున్నాం, దేవాలయాలు విధ్వంసం చేశారు, కూలగొట్టేశారు, భయపెట్టారు, దాడులు చేశారు. మరీ దారుణంగా పూజారులను హింసించి, చంపించేసి, గుళ్ళో ఉన్న బంగారం కూడా ఎత్తుకుపోయారు. అలా భయంకరంగా గత ప్రభుత్వం ఏం చేసింది, రామతీర్థంలో రాముల వారి తల కొట్టేశారండి ఈ యాదవులందరూ. అంటే ఆలయాల మీద దాడులు భయంకరంగా జరిగాయి. సో, వాళ్ళు దేవుడు క్షమించిన ప్రకృతి క్షమించలేదు. అందుకే భయంకరంగా దెబ్బ కొట్టింది. ఇది గ్రహించిన ఇది ప్రజా ప్రభుత్వం వెంటనే ప్రక్షాళన స్టార్ట్ చేసి వెంటనే స్టార్ట్ అయిపోయింది. ఈ క్రమంలో భాగంగా చూడండి, ఇప్పుడు తిరుపతి, ఇప్పుడు విజయవాడ, ఆ తర్వాత సింహాచలం, ఇంకా శ్రీశైలం, ఇలా రకరకాలు ఎన్నైతే ఉన్నాయో మొత్తం అన్ని చోట్ల ప్రక్షాళన ఆంధ్ర రాష్ట్రం జరిగింది. ఇప్పుడు ఈ క్రమంలో వచ్చేటప్పటికి ఇప్పుడు దుర్గా మల్లేశ్వర స్వామి అమ్మవారు ఎవరైతే విజయవాడలో ఇంద్రకీలాద్రి పర్వతం మీద అక్కడ ఉన్నారో, ఆలయ పనులు కూడా ఎంతో అంటే ఎంతో జరుగుతున్నాయంట. సో, ఎవరైతే సమయాన్ని వెళ్తారో ఇక్కడ కొంచెం ఇబ్బందులు పడతారంటే బ్రేక్ దర్శనాలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఆపేస్తున్నారంట. ఆ సమయానికి వెళ్ళకపోవడం మంచిదని వాళ్ళు చెప్తున్నారు. తర్వాత సమయంలో అయితే మీకు మంచి దర్శనార్థం అయితే జరుగుతాయంట. కొంచెం ఆలయ అభివృద్ధికి కొంచెం ఎంతో కొంత సహకరించండి. ఎందుకంటే రోడ్డు వసతులు, మరమ్మతులు కొన్ని కొన్ని అన్నీ చేపడుతున్నారంట విజయవాడ కొండ మీద. సో, భక్తులు ఎవరైతే విజయవాడలో ఉన్నారో, ఎవరైతే వీడియో చూస్తున్నారో కొంచెం అప్రమత్తంగా జాగ్రత్తకెళ్ళి జాగ్రత్తగా రండి. ఇదొక అప్డేట్ అయితే ఇది ఇచ్చింది. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.